జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ పరమాత్మ. జై శ్రీ దుర్గా మల్లీశ్వర స్వామి. జై శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి. శరణు శరణు శరణు. మిత్రులందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు ధర్మపదం అనే గ్రంథం గురించి ఒక చిన్న ఇంట్రో మీ ముందు పెడదామని వచ్చాను. ధర్మపదం అనే గ్రంథం మీకు అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది. ఈ గ్రంథం గత నెల అంటే ఏప్రిల్ 20వ తేదీ 2025న శ్రీ నారాయణ తిరుమల దేవస్థానం గుజరాతీపేటలో శ్రీకాకుళం నగరంలో ఆవిష్కరించబడింది. ఈ గ్రంథ ఆవిష్కరణకు మహనీయులు, మాన్యులు, పెద్దలు డాక్టర్ గురుగుబెల్లి ఇతరాజులు గారు, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి మరియు విశ్రాంత చైర్మన్ ఏపీఏటి హైదరాబాదు వారు, మాన్యులు, పెద్దలు పూర్వపు డైరెక్టర్ సీటా డాక్టర్ సి రాఘవాచార్యులు గారు, అలాగనే నాకు మిత్రులు, సోదరుడు పప్పల జగన్నాథరావు గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, అలాగే సోదరుడు పప్పల కృష్ణమూర్తి, రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్, అలాగనే మిత్రులు, సీనియర్ అడ్వకేట్సు, కొత్తపేట గ్రామస్తులు, ఇతర గ్రామస్తులు కూడా ఈ సభకు దాదాపుగా 600 వరకు హాజరయ్యారు. సభను విజయవంతం చేశారు. ఈ సభను శ్రీ గురుగుబెల్లి నరసింహమూర్తి గారు అధ్యక్షత వహించి విజయవంతంగా నడిపారు. ఈ గ్రంథము వ్రాయడానికి ప్రోత్సాహం ఎవరి శక్తియుక్తులు అనేది కూడా చర్చించుకుందాం ఒక క్షణం. నేను 2015 సంవత్సరంలో దుర్గగుడికి ఈఓగా ఉన్న కాలంలో మిత్రులు, గురుతుల్యులు డాక్టర్ సి రాఘవాచార్యులు గారు మాట్లాడుతూ, నరసింహరావు ఇంతకుముందు హిందూ మతము శ్రీ మహావిష్ణువు మహత్యం అనే గ్రంథం రాశావు. మనం ఫారెన్ వెళ్ళినప్పుడు ఆ గ్రంథాన్ని నేను చదివాను, బాగుంది. అలాంటి ప్రయత్నం ఇంకొకటి చేయరాదా? దేశ ప్రజలకు, ముఖ్యంగా హిందువులకు ఉపయోగపడే ధర్మాల గురించి కానీ లేదా ఏదైనా ఇతిహాసాలకి విమర్శ కానీ రాస్తే బాగుంటుంది కదా అన్నారు వారు. అప్పుడు నేను ఎందుకు ఈ మహనీయుని మాట అమలు చేయకూడదు అనుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఈ హిందూ సాహిత్యం పైన, పురాణాలపైన ఆసక్తి మా తండ్రి గారైన గౌరవనీయులు శ్రీ నారాయణప్పటి గారి ద్వారాను, మా మేనమామ శ్రీ గురుగుబెల్లి కృష్ణమూర్తి గారి ద్వారాను సంక్రమించింది. నాకు నారాయణ మంత్రాన్ని కూడా మహాగురువులు శ్రీ 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 చిరంజీవి స్వామి వారు ప్రసాదించారు. నేను సింహాచలం ఈవోగా ఉన్నప్పుడే వారు నాకు మంత్రోపదేశం చేశారు. నాటి నుంచి నేను ఆ నారాయణుడి సేవలో ఉన్నాను. నాకైతే నారాయణుడికి శివుడికి భేదం లేదనే భావన ఎప్పుడూ ఉంటుంది నాకు. ఏదైతే చెప్పారో వ్యాసుల గారు ఆ విధంగానే ఉన్నాను నేను. ఇకన ఈ ధర్మపదం అంటే ఏమిటి? ధర్మపదం అంటే ధర్మ మార్గం. పదం అంటే ఒక మార్గం. దాన్ని పథం అని కూడా అనొచ్చు మనం. ఈ ధర్మ పథం ఇలా ఎందుకు తీసుకున్నారు అంటే, ఏ గ్రంథాలు చూసినా ముఖ్యం అపౌరుషాయులైనటువంటి వేదాల నుంచే వచ్చాయి. వేదాల నుంచి ధర్మాలు వచ్చాయి. వేదాల నుంచి వచ్చాయి స్మృతులు తర్వాత పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కూడా ధర్మాలను మిళితం చేసుకునే మనకి వచ్చాయి. వాల్మీకి మహర్షి రాసిన రామాయణానికంటే ముందుగా వచ్చింది మనుస్మృతి. ఇందులో పురాతనమైన ధర్మాలు ఉన్నాయి. అన్నీ కూడా
హైందవ ధర్మాలే మనువు రచించారు. దానిలో కొన్ని ధర్మాలు చొప్పించారని కూడా ఆరోపణ ఉన్నది. మనువు రాయను కూడా కొన్ని ఆ గ్రంథంలో చొప్పించి వ్రాశారు అని కూడా ఉన్నది. అది మనం తర్వాత పరిశీలిద్దాం. తదుపరి రామాయణం. వాల్మీకి మహర్షి రామాయణాన్ని మొదటిగా వ్రాశారు. రామాయణాన్ని శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవునికి, బ్రహ్మదేవుడు నారదునికి, నారదుడు వాల్మీకి చెప్తుండగా ఉన్నది ఉన్నట్లుగా రాశారు మహనీయులు వాల్మీకి. అందులో ధర్మాలు అన్నీ కూడా మిళితం అయి ఉన్నాయి. ధర్మాలు ముఖ్యంగా శ్రీరాముని చుట్టూ, మాత సీత చుట్టూ తిరుగుతుంటాయి రామాయణం చూస్తే. తదుపరి మహాభారతం. మహాభారతం ధర్మాలు కోకొల్లలు. మహాభారతాన్ని 2 విభాగాలుగా చేయడం జరిగింది ఈ గ్రంథంలో. కురుక్షేత్ర పూర్వము, కురుక్షేత్రానంతరము ధర్మాలను వివరణ చేయడం జరిగింది. ఇందులో ధర్మాలు శ్రీకృష్ణ భగవాను చుట్టూ, తదుపరి విదురుడు, భీష్ముల వారు, నారదుల వారు, మాత పార్వతి, ప్రభువు పరమశివుడు, సనత్కుమారుడు, ఇలాంటి వారు చెప్తున్నటువంటి ధర్మాలు అన్నీ కూడా ఇందులో వస్తుంటాయి. ఈ ధర్మాలు మన దైనందిక జీవితంలో మనకి తారసపడుతూనే ఉంటాయి. కానీ మనం వాటిని ఏ విధంగా అనుసరిస్తున్నాం అనేది ముఖ్యం. ధర్మాలలో అత్యంత గొప్పది అహింస, తదుపరి సత్యం పలకటం, తర్వాత ధర్మజీవనము, నీతి. ఇవన్నీ కూడా 4 స్తంభాలు. ఈ ధర్మాలు మహాగ్రంథాల నుంచి ఏరి కోరి ఏదైతే మహానుభావుడు వాల్మీకి, మహానుభావుడు వ్యాసుల వారు మనకి ఆ గ్రంథాల్లో ధర్మాలుగా చూపారో వాటి యొక్క మూలార్థం మారకుండా, అస్తిత్వం మారకుండా దానిని విపులీకరించి ఎక్స్పాండ్ చేసి సామాన్య మానవుడు నాలాంటి వాడికి కూడా అర్థమవ్వాలనే ఉద్దేశంతో సరళమైన తెలుగు భాషలో రాయడం జరిగింది. నేను రాసినటువంటి ఈ 12 వాల్యూమ్స్ ధర్మపద గ్రంథానికి డిటిపి చేసే కార్యక్రమం నా అన్నగారి కుమారుడైనటువంటి చిగిలిపల్లి శ్రీనివాసరావు గారు చేశారు. ఈ గ్రంథానికి తన సొమ్ము పెట్టి, ఖర్చు పెట్టి ముద్రించారు నా శ్రీమతి చిగిలిపల్లి జయలక్ష్మి గారు. ఈ గ్రంథాన్ని అందంగా మంచిగా ముద్రణ చేశారు జీకే ప్రింటర్స్ విశాఖపట్నం వారు. ఈ గ్రంథానికి ప్రధాన సంపాదకులు డాక్టర్ సి రాఘవాచార్యులు గారు, విశ్రాంత ప్రొఫెసర్, విశ్రాంత ఆచార్యులు, విశ్రాంత డైరెక్టర్ సీట, విశ్రాంత స్నాతక కళాశాల ప్రధానాచార్యులు. ఈ గ్రంథాన్ని ఇంత బాగా నేను రాయగలనా అని నాకు అనుమానం పలుసార్లు వచ్చింది. అయితే నేను నా ఇష్టదైవమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని, దుర్గా మల్లేశ్వర స్వామి వారులను, సీతారాములను మరలా ప్రాధేయపడుతూ ప్రార్థించాను. వారి కృప నా పైన శిరుజలులై వర్షించాయి. వారిచ్చిన శక్తితో ఈ గ్రంథాన్ని 777 పేజీలు వచ్చినట్లుగా ముద్రణలో జరిగింది. ఈ గ్రంథం ధర్మం సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నామంటే, వేదాలలో కానీ పురాణాలలో కానీ ధర్మానికే ప్రథమ స్థానం ఇచ్చారు మహాత్ములు. న్యాయం కంటే కూడా ధర్మం ఒక మెట్టు పైనే ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడు కూడా గీతలో ధర్మం గురించి ఎక్కువ చెప్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అంటారు మహాత్ముడు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు. ధర్మానికి ఉన్న విలువ ఇక దేనికి లేదు. ధర్మంలోనే ఉన్నాడు దేవుడు, దేవుడిలోనే ఉన్నది ధర్మం. 2 వేరు కాదు, 2 ఒక్కటే. కనుక ధర్మాన్ని దీనిలో ఇతివృత్తంగా తీసుకున్నాం. దీని గురించి విపులీకరించి మరలా
చెప్పడం జరిగింది. ఈ గ్రంథాన్ని కొత్తపేటలో ఉన్న కంప్యూటర్లో చేసే సాఫ్ట్వేర్కి జీకే ప్రింటర్ సాఫ్ట్వేర్కి వెళ్ళేసరికి కొంచెం మార్పులు జరిగాయి సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వల్ల. దానిని మరలా 150 అక్షరాల వరకు తప్పులిస్తే వాటిని సవరణ చేయడానికి నేను నా భార్య విశాఖపట్నంలో బస చేసి రోజు ఈ గ్రంథంలోని పేజీల్లో ఉన్నటువంటి అక్షర దోషాలు మరలా సవరించాం. ఈ గ్రంథం ఎట్టి స్వార్థ చింతనతోనూ తయారు చేయబడలేదు. ప్రజలకు ఉపయోగపడాలని దీనిని తయారు చేయబడింది. ఖర్చు చేయబడి ముద్రించి ఆసక్తి గల చదువురులకు, ఉత్తములకు, దేవస్థానాలకు ఈ బుక్స్ అందజేయడం జరుగుతుంది. ఈ గ్రంథాన్ని మొదట తయారు చేసిన తర్వాత స్పైరల్ కాపీలు తీసి మహాత్ములు, నాకు పరమ గురువు శ్రీ 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 శ్రీమన్నారాయణ చిరంజీవి స్వామి వారికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి, హైకోర్టు న్యాయమూర్తి శ్రీరంత డాక్టర్ గురుగుబెల్లి ఇతాజులు గారికి, శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ విశ్రాంత మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి మరియు విశ్రాంత టీటీడీ ఈఓ గారికి, ఈ గ్రంథ ప్రధాన సంపాదకులు డాక్టర్ శ్రీ రాఘవాచార్యులు గారికి ఇవ్వడం జరిగింది. వారు ఈ గ్రంథాన్ని పలుమార్లు చూసి ఒక 2-3 నెలలు సమయం తీసుకున్నా కానీ వారి యొక్క స్పందన తెలియజేశారు. ముఖ్యంగా మాన్యులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, బహుభాషా కోవిదులు, మహాజ్ఞాని, వారు గ్రంథం ఆమూలం పరిశీలించి చాలా సూచనలు నాకు చేశారు. ఆ సూచనలన్నింటినీ కూడా ముద్రణలో తీసుకొచ్చాం. వారికి నా యొక్క ప్రత్యేక నమస్సుమాంజలి. ఇలా చాలా మలుపులు తిరిగి ఈ గ్రంథం చివరగా ఏప్రిల్ 20, 2025 నాడు నారాయణ తిరుమలలో ఆవిష్కరింపబడింది. ఈ గ్రంథాన్ని ఆదరించి వెల్కమ్ చెప్తున్నటువంటి మా గ్రామస్తులకు, చుట్టుపక్కల గ్రామస్తులకు, ఇతర గ్రామస్తులకు, సర్వ హైందవ జనావళికి, సంఘాలకు, మిత్రులందరికీ నా నమస్సుమాంజలి. ఈ గ్రంథం ఇది ఒక చిన్న ఇంట్రడక్షన్. తదుపరి దేవుడు మెయిల్ చేస్తే ఈ గ్రంథంలో కూడా 626 విభాగాలను ఒక్కొక్క రోజు పఠించి వాటి గురించి మీకు ముఖ్యంగా ధర్మము, ధర్మ సూక్ష్మము విపులంగా తెలియజెప్పడానికి కృషి చేస్తాను. నమస్కారం.